నిర్ణయానికి వచ్చేసి కిరాతకుడు ఏం చేస్తాడంటే, ఆల్రెడీ కిరాతకుడు వేటగాడు కాబట్టి వాడి దగ్గర కత్తి అయితే ఉందండి. కత్తి ఉండేసరికి కత్తిని మెడ దగ్గర పెట్టుకొని ఒకే ఒక ఫోర్స్గా తన ఇట్లా చెప్తాడనమాట, స్వామి నువ్వు దిగి రాకపోతే నా జన్మ వ్యర్థం, నాకు అసలు ఈ జన్మే వద్దు, నువ్వు దిగి రాకపోతే నీకు పూజ చేయకపోతే నాకు అసలు ఈ జన్మ వద్దు, నాకు ఇదే అసలు వద్దు, ఈ మానవ జన్మే వద్దు, ఈ కిరాతక జన్మ అంతకు మించి వద్దు, ఈ వేటగాడు జన్మ వద్దు, నువ్వు లేనిదే నేను ఏమీ లేను, అంటే నువ్వు లేకపోతే నేను నథింగ్, అసలు నాకు ఉన్నా లేనట్టే అనిపిస్తుంది, కాబట్టి నేను నా ప్రాణాన్ని తీసేసుకుంటాను నీ ఎదురుగానే, నువ్వు రాకపోతే నువ్వు నాకు కనపడకపోతే నేను నీ ఎదురుగానే ప్రాణాలు తీసేసుకుంటాను అని చెప్పి ఏం చేశాడు, వెంటనే కత్తి తీసుకొని ఒకే ఒక వేటుతో అంటారు కదా, ఒక్క ఏటుతో కొట్టేస్తారంటారు కదా, ఆ విధంగా ఒక్క ఏటుతో ఆయన తలని నరికేసుకోపోయాడండి. నరికేసుకోపోయాడు కాదు,